ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదంతా కూడా ఫాదర్స్ డే వీకెండే కదా. సో ఐషాని భరత్ కోసము చాలా గిఫ్ట్స్ రెడీ చేసి పెట్టింది. నేను ఏమీ హెల్ప్ చేయలేదు, తనే మొత్తం ప్రెప్ చేసుకొని పెట్టింది. అవన్నీ రేపిస్తావా భరత్కి? తను వాళ్ళ మామతో ఫోన్లో మాట్లాడుతుంది, అది మమ్మల్ని చూపిస్తుంది. అండ్ ఇంకా ఇప్పుడు అయితే మేము మా ఫ్రెండ్స్ కలిసి టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి మా ఇంటి బంగారం మూవీ కూడా వెళ్దాము అనుకుంటున్నాము. అండ్ కమింగ్ టు మై అవుట్ఫిట్, నా బ్లాగ్స్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇది నేను 2 years బ్యాక్ ఆల్డెడ్ ది స్టేట్ లో పర్చేస్ చేసా ఈ స్కర్ట్. అండ్ స్టాక్ ఈస్ ఫ్రమ్ క్విక్స్. యాక్చువల్గా దీని మీద వేరే స్వెటర్ ఉంటుంది, నేను స్వెటర్ పర్చేస్ చేసా. మొత్తము ఇట్లా కొంచెం సీ త్రూ ఉండి క్రాప్ ఉంటుంది. టెంపుల్ టు మూవీ కూడా వెళ్ళాలి కాబట్టి నేను అది కాకుండా ఈ టీషర్ట్ ఆఫ్ చేసుకున్నా దీని మీదకి. ఇది కూడా మంచిగా ఉంది కదా, బాగుంది, పర్ఫెక్ట్ సెట్ అయింది. నీకు నచ్చిందా? ఓకే, నా కూతురికి బాగా నచ్చితే అలా చిన్న చిన్న యానిమల్ సాంగ్స్ బయటకు వస్తూ ఉంటాయి. సో చెప్పా కదా, టెంపుల్ నుంచి మూవీ అండ్ దాని తర్వాత లంచ్ కూడా అనుకుంటున్నాము. సో చూడాలి, చాలా రోజుల తర్వాత మళ్ళీ మూవీకి వెళ్తున్నాము. మా ఇంటి బంగారం ఐషాని తీసుకెళ్ళొచ్చులే అనిపించింది ఆ మూవీకి. సో అందుకే ఇంకా ఇది బుక్ చేసుకున్నాము. చూస్తా, వచ్చాక చెప్తా నా జర్నీ రివ్యూ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. అండ్ ఇంకా వెళ్దామా భరత్? యా, లెట్స్ గో. సరే. ఇక్కడ టూ మచ్ ట్రాఫిక్ ఉంది, అట్ సైడ్ కెళ్ళు. ఇండికేటర్ వెళ్తాలేరా, ఉండు నువ్వు. ఇప్పుడే వెళ్ళు. ఐషమ్మా, లెట్ మీ డ్రైవ్. ఇప్పుడే వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి నాని? అట్ సైడ్ ఇండికేటర్ వేసి. టెంపుల్ దర్శనం అయిపోయింది అండ్ ఇక్కడ నుంచి మూవీకి బయలుదేరుతున్నాము. ఎంత అయింది టైం? 10:44 అయింది. మిగతా టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయాయి. సో మాకు ఈ టైంలోనే టికెట్స్ ఉన్నాయి. బంగారు తీసుకున్నాం. బంగారు యాక్చువల్లీ 10:45 కే షో. 10:45 ఇక్కడే యాడ్ చేస్తారు కదా. ఇన్నావా? నీకు ఏమందో ఏమంటారా, నాన్న హిందీలో బుక్ చేశాడా అని అడుగుతుంది. నీకు నచ్చిందా రమ్య? చాటతో చెప్ప మీద కొట్టి అయిపోయింది. మూవీ నుంచి ఇప్పుడు ఇక్కడికైతే లంచ్ కి వెళ్తున్నాం. నాకైతే మూవీ చాలా నచ్చింది. భరత్, నీకు? నాకు చాలా నచ్చింది, బాగుంది. మా ఫ్రెండ్స్ కి కూడా నచ్చింది, అందరికి నచ్చింది మూవీ. సో ఇక్కడ నుంచి లంచ్ కి వెళ్ళిపోయి లంచ్ తినేసి ఇంటికి వెళ్తాం. చెప్పు. మంచిగా ఫ్యామిలీ అందరూ కలిసి చూసేట్టుంది మూవీ కదా, బాగుంది, చాలా బాగుంది. షేర్ చేసుకుంటారా మీ ఇద్దరు మ్యాంగో లస్సీ? వాళ్ళ నాన్నతో అన్నీ అయిపోయాయి. ఫుడ్ అయిపోయింది, గ్రాసరీస్ కొనేసుకున్నాము. అండ్ ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఒక కాసేపు ఫ్రెష్ అప్ అయిపోయి ప్రసాదం వండాలి నేను. ఈవినింగ్ ఇట్లా మా కమ్యూనిటీలోనే కృష్ణుడి భజన ఉంది, సో అక్కడికి వెళ్తాము. తల్లి, అరే మన కమ్యూనిటీనేరా, చిత్తా వాళ్ళ ఇంటి పక్కన. ఓకే, ఆపోజిట్ లేనా? ఓకే, పక్క లేను. ఓకేనా? సో ఆల్రెడీ టైం 3:30. ఇంటికి వెళ్ళే లోపు 4-5కి పూజ స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి కొంచెం ఒక 20-30 minutes లేట్ వెళ్తామేమో. మేము ప్రసాదం అంతా అయిపోవాలి కదా. నేను దర్శనం చేసి తీసుకొస్తా అని చెప్పా. ఈరోజు మొత్తం బయటే ఉన్నాం, అసలు ఇంట్లోనే లేము కదా. పొద్దున అరౌండ్ 10 o'clock అట్లా బయటకు వచ్చాము. మొత్తం బయటే ఉన్నాం. బంగారు, టెంపుల్ యా ఇంట్లో నుంచి 9 o'clock వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. మాకు చాలా అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది దుర్గా ఫుడ్స్కి అయితే. బట్ ఐ వాంటెడ్ టు అడ్రస్ కపుల్ ఆఫ్ థింగ్స్. వన్, చాలా మంది ఎంక్వైరీ చేస్తున్నారు కిచెన్ ఎక్కడ ఉంది అని. యూఎస్ఏలో కిచెన్ లేదు, ఇట్స్ ఇన్ ఇండియా, హైదరాబాద్ కోకాపేట్లో ఉండింది. అండ్ అనదర్ వన్ ఈజ్ అబౌట్ ది షిప్పింగ్ ప్రైసెస్ విత్ ఇన్ ఇండియా. ఇఫ్ ద టోటల్ సేల్ ప్రైస్ ఈజ్ అబౌవ్ 1,000 rupees అయితే ఇట్స్ ఫ్రీ షిప్పింగ్ ఎనీవేర్ విత్ ఇన్ ఇండియా. ఇంటర్నేషనల్కి అయితే డిపెండ్స్ ఆన్ వెయిట్. సో
మీరు ఐటమ్స్ అన్ని కార్ట్కి యాడ్ చేసుకొని మీ అడ్రస్ ఇస్తే త్రూ అవుట్ ద వరల్డ్ మీకు ఎంత షిప్పింగ్ ప్రైస్ అవుతుంది అనేది మీకు అక్కడ కనిపిస్తుంది. దెర్ ఈస్ నో మినిమమ్ ఆర్డర్ క్వాంటిటీ ఫర్ ఇంటర్నేషనల్ షిప్పింగ్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ దెర్ ఈస్ ఆల్సో నో ఫ్రీ షిప్పింగ్ టు ఇంటర్నేషనల్ అండి. బికాస్ మీరు ఎంత వెయిట్ యాడ్ చేసుకుంటున్న కొద్దీ షిప్పింగ్ ప్రైస్ కూడా అంతే అవుతుంది. బట్ యునో ద మోర్ ద వెయిట్ ఈస్ ద లెస్ ద ప్రైస్ వుడ్ బి పర్ కేజీ. కానీ ఫ్రీ షిప్పింగ్ అయితే పాసిబుల్ అవ్వదండి. అండ్ అగైన్ నాకు ఇంకా చాలా బాగా అనిపించింది ఏంటి అంటే చాలా ఖమ్మం ఆర్డర్స్ వచ్చాయి. సో ఐ ఫెల్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఖమ్మంలో వాళ్ళు కూడా పర్చేస్ చేసినందుకు. పూజ నుంచి వచ్చేసాము, అయిపోయింది. ఓకే, టైర్డ్ అయిపోయావా? చాలా టైర్డ్ అయ్యా. చాలా టైర్డ్ అయిపోయాడు. పొద్దు నుంచి బయటే ఉన్నాం ఈరోజు. చిన్న నాప్ మార్నింగ్ జస్ట్ ఇంట్లో కాఫీ చేసుకున్నాము. బ్రేక్ఫాస్ట్ మా ఫ్రెండ్ పంపించింది, మంచిగా ఓవర్ నైట్ ఓట్స్ పెట్టి అన్ని ఫ్రూట్స్ కట్ చేసి పంపించింది. అండ్ ఆఫ్టర్నూన్ బయట తిన్నాము. ఇప్పుడు పూజకి ఇట్లా నేను ప్రసాదం చేసి తీసుకెళ్ళి అందరు కూడా ప్రసాదం చేసి తీసుకొస్తారు. సమ్హౌ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఈట్ మోర్ దెన్ 2 స్పూన్స్. నేను అసలు తినలేదు, నా వల్ల కాలేదు భరత్. మేబీ ఎండకు అనుకుంటా. జస్ట్ వాటర్ తాగేసా. చాలా వేడిగా ఉంది ఈరోజు అయితే. అమ్మా భరత్, రేపు హ్యాపీ ఫాదర్స్ డే సెలబ్రేషన్స్. నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు? ఏంటి రేపు ఏంటి సంగతి ఏంటి అసలు? ఈ రోజు అంతా బయటే ఉన్నాను, ఇంకేం లేదు. రేపు నువ్వే ఆలోచించు నాకు ఐషానికి మంచి గిఫ్ట్లు ఏమి ఇవ్వాలా అని చెప్పి. మంచి గిఫ్ట్లు కావాలి, మంచి గిఫ్ట్లు కావాలి. అమ్మా ఐషాని, నాన్న మనకు గిఫ్ట్ ఏమి ఇస్తున్నాడు అడుగు రేపు. ఏంటి నాకు రేపు ఫాదర్స్ డే, నాకు ఏమి ఇస్తున్నావు ఇంతకి? వాట్ డు యు హావ్? ఏమన్నా ఉందా లేదా? ఉందా? ఏ చిన్న ప్యాంట్రీ? ఇట్స్ ఇన్ ద ప్యాంట్రీ. ఇట్స్ ఇన్ ద ప్యాంట్రీ. ఓకే. ఏం చెప్పు? మార్నింగ్ లేచేసి ఫామ్కి వెళ్తున్నాము. సో అక్కడ ఇట్లా కావాలి అంటే యోగాలో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ వాకింగ్ ట్రైల్స్ అవన్నీ ఉంటాయి, యానిమల్స్ అట్లా పిల్లలకి మంచిగా ఉంటుంది. అండ్ రెడీ అయిపోయాం. అక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తాం. ఐషానికి అయితే జస్ట్ ఒక కప్పు పాలు పెట్టేస్తాం. ఫస్ట్ అది తాగిచ్చి తీసుకొని వెళ్ళిపోతాం. ఓకే. ఓ ఇద్దరు పీపుల్ బయలుదేరుతారా? ఓకే, ఇప్పుడైతే మేము ఫామ్కి వెళ్తున్నాము. అక్కడ యోగా అండ్ ఇంకా మొత్తం వాకింగ్ ట్రైల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. Let's go. So I'm ready with my yoga mats. People, yeah, let's go. వెల్, ఆ రోజు అయితే ఫాదర్స్ డే అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ యోగా డే. అండ్ వెదర్ కూడా చాలా అంటే చాలా బాగుండే. మేము వెళ్ళిన టైంకి అట్లీస్ట్ ఒక ఫస్ట్ 2 hours చాలా మంచిగా ఉంది. మేము యోగా కాసేపే ఉన్నాము, దాని తర్వాత మంచిగా వాకింగ్ అట్లా చేసాము. అండ్ అక్కడ చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి. ఒక కాఫీ తీసుకొని చాలా రిలాక్స్డ్గా తిరిగాం. చాలా మంచిగా అనిపించింది. ఇంకా డే అయ్యే కొద్దీ చాలా సన్నీ అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి మేము బ్రేక్ఫాస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాము. బట్ వీళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. హార్సెస్ అవన్నీ కనిపిస్తాయి అనుకున్నారు, అవి కనిపించలేదు. ఓన్లీ డక్సే కనిపించాయి. ఇంకా డక్స్ దగ్గరికి వెళ్ళి కాసేపు వాటిని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారు. మా యోగా అయిపోయిన వెంటనే వాళ్ళిద్దరు మ్యాట్స్ తీసుకొని వెళ్ళారు. మేము కూడా యోగా చేస్తాము అని చెప్పి. ఫ్రాంక్లీ స్పీకింగ్ మాకన్నా మేము అక్కడికి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళు మమ్మల్ని ప్రాబ్లీ మేము వెళ్ళిన టైంకి అయిపోయినట్టున్నాయి అన్ని ఇట్లా యోగా ఆసనాలన్నీ. మాకైతే మోస్ట్లీ శవాసనంలోనే పడుకోబెట్టారు చాలాసేపు మమ్మల్ని. ఈ కిడ్సే ఎక్కువ చేశారు మాకన్నా. Right leg in the front, ila, as though you're running. Front to back kaadu. And then ila. And then malila. Again. Stretch your arms up. Down. Put the left leg behind. Go upward. You know that? Yep.
Do this like this. And then roll up. Like this. Roll up. Because you don't have energy, okay, let's go to breakfast place, okay? I have stomach pains. ఎంత టైర్డ్గా ఉన్నారో పిల్లలు. I hear the క్వాక్ క్వాక్ సౌండ్. యా, నాకు వినిపించింది. ఐ హర్ట్. I know what store this is. Bharat. You want the blue ones? I want the blue ones with the shell. No, I'm going now. ఐషు, అయిపోయింది, మంచిగా తిరిగి ఇంటికి వస్తున్నాం. సో నీ ఫాదర్స్ డే ఎలా అనిపించింది భరత్? బాగా తిప్పామా నేను? నేనే డ్రైవ్ చేసేది. కానీ మేమే ప్లేసెస్ చెప్పింది. సరే, బాగుంది. బాగుందా? నాకు శాండ్విచ్ నచ్చింది అన్నిటికన్నా. గ్రిల్ చీజ్. ఐ లైక్ ఇట్ సో మచ్. సరే, నీకు ఏం ఇష్టం, ఏం కావాలి, ఏం కుక్ చేసి పెట్టాను? ఫుడ్ ఏమో ఇంకా. అరే లంచ్ అయిపోయింది. సరే, ఐల్ మేక్ సంథింగ్ విత్ పనీర్. ఓకే, మొన్న చేసావు కదా పన్నీర్ శాండ్విచ్, నాకు అదే. ఓకే ఓకే నీకు కూడా అదే కావాలా? ఓకే, ఇంటికి వెళ్ళాక అదే కావాలి. కాసేపు అయ్యాక పన్నీర్ శాండ్విచ్ చేస్తా. ఫస్ట్ అయితే చాలా పనులు ఉన్నాయి, అన్ని చేసేయాలి. రేపు మళ్ళీ ఆఫీస్ స్టార్ట్ అయ్యేలోపు. What? Mali repo officer. అవును బంగారు, ఈ ఒక్క వీకే నాన్న, నేను ఈ ఒక్క వీక్ వర్క్ చేస్తే నెక్స్ట్ వీక్ నుంచి యా నేను నాన్న ఆఫ్. యా, నాయగరా ఫాల్స్ వెళ్తాం మనం. సో మేము నెక్స్ట్ వీక్ నాయగరా వెళ్దాము అనుకుంటున్నాము. సో దానికోసము ప్లాన్ చేసుకోవాలి.